ఒకటి తెలియాల్సిన విషయం ఏంటంటే, మనం ఓవేరియన్ క్యాన్సర్ ఇబ్బంది ఉంటేనే మనం టెస్టులు చేయించుకుంటాం, లేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ప్రెజెంట్‌గా ఏంటంటే, ఎక్కువ మటుకు ఆల్మోస్ట్ ఒక 70-90% వరకు ఓవేరియన్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్‌లో ప్రెజెంటేషన్ ఉంటుందన్నమాట. అంటే థర్డ్ స్టేజ్ లేకపోతే ఫోర్త్ స్టేజ్‌లో మనకు బయటపడుతుందన్నమాట. ఈ ఓవేరియన్ క్యాన్సర్ ఒక లక్షణాలు అంటే కామన్ చాలా సున్నితమైన లక్షణాలు ఉంటాయన్నమాట. ఏంటంటే కడుపు ఉబ్రంగా ఉండడము, మనం ఇండైజెషన్ అంటాం. మనకు డైజెషన్ సరిగ్గా లేకపోవడము, అది కాకుండా ఏంటంటే నిదానంగా ఆకలి తగ్గడము, ఇవన్నీ జనరలైజ్డ్ సింప్టమ్స్ ఉంటాయి కాబట్టి ఈ ఓవరియన్ క్యాన్సర్ ఒకటి బయటపడడం చాలా కష్టమవుతుంది. స్టేజ్ అనేది ఎలా తెలియాలంటే, మనం ఇప్పుడు అల్ట్రాసౌండ్ లేకపోతే ఎంఆర్ఐ స్కాన్ లేకపోతే సిటీ స్కాన్ స్టేజ్‌ని బట్టి మేము డిసైడ్ చేస్తాం ఏది చేయాలో, లేకపోతే ప్రెజెంటేషన్ బట్టి మేము డిసైడ్ చేస్తాం ఏది చేయాలో అనేది. సో ఒక్క ఓవరీకి ఉంటేనే అది ఫస్ట్ స్టేజ్ కింద లెక్క. 2 ఓవరీస్‌కి తాకితే దాంట్లో కూడా ఫస్ట్ స్టేజ్‌లో కూడా ఏబి అనేది ఉంటుందన్నమాట. దాని తర్వాత చుట్టుపక్కల గర్భాశయం ఉన్న టిష్యూస్‌కి వెళ్తే అది సెకండ్ స్టేజ్ కింద లెక్క. మొత్తం కడుపులో పాకిపోతే థర్డ్ స్టేజ్ కింద లెక్క. కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే లివరు, లంగ్స్, బోన్స్‌లో పాకితే అది ఫోర్త్ స్టేజ్ కింద లెక్క. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.